వెల్కమ్ టు నందిధ్వజం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ గురించి చెప్తాను. ఆ ప్లేస్ పేరు వచ్చేసి గోకర్ణం. ఈ పితృదేవతల శాంతి అవన్నీ చేస్తారు అక్కడ. చాలా మంచిది ప్లేసు, చాలా బాగుంది. ఇది ఎక్కడొస్తుందంటే ఉత్తరాఖండ్ జిల్లాలో వస్తుంది. మీరు ఈజియెస్ట్ వే అంటే ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు, ఎస్పెషలీ రాయలసీమ జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళంతా మీరు బెంగళూరుకి దగ్గరుంటే బెంగళూరు వచ్చేసేయండి. బెంగళూరు నుంచి గోకర్ణానికి బస్సు ఉంది. ఆడ గోకర్ణంలో బీచ్ కూడా ఉందన్నమాట. చాలా మంచి బీచ్ ఉన్నది అక్కడ గోకర్ణంలో. నెక్స్ట్ అక్కడ మహాబలేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అంటే ఆవు చెవులో వచ్చేసి శివలింగం ఉంటుంది. అందరికీ అలో చేయనిస్తారు. అక్కడ చెయ్యి లోపల పెట్టి ఆడ తాకచ్చు మనం శివలింగాన్ని. గోకర్ణంలో గోవు చెవులో వచ్చేసి శివలింగం ఉంటుంది. కొంతమంది ఈ పితృదేవతలకి శాంతి చేయాలి అవన్నీ ఉంటాయి కదా, అక్కడ వాళ్ళంతా వచ్చి చేస్తారు. ఆడ కోటి తీర్థం అనేది ఒకటి ఉంది. దాని దగ్గర మన కాశీ మాదిరి టేబుల్ గీబుల్ వేసి అయ్యూర్లందరూ కూర్చొని పితృదేవతలకు శాంతి చేస్తారు. ఇంకోటి మర్చిపోద్దండి, అక్కడ కాలభైరి టెంపుల్ కూడా ఉన్నది. ఆ కోటి తీర్థానికి జస్ట్ ఆపోజిట్లో ఆ మెట్ట మీద వస్తుంది అనమాట. అది కూడా చూడండి, చాలా బాగుంటుంది అది ప్లేస్. గోకర్ణం ఉత్తరాఖండ్ జిల్లాలో వస్తుంది అది. లేకపోతే మీరు సపోజ్ కర్ణాటక వాళ్ళు అయితే ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి. అంటే మా ఒక డైరెక్ట్ బస్సు దొరుకుతుందో దొరకదో, ఒకసారి మారిపోవచ్చు. ఎట్లా పోతారు ఎక్కువ మంది అంటే, ఒకసారి ఎక్కువ రష్ ఉండేటప్పుడు ఇక్కడ నుంచి షిమోగా, బెంగళూరు నుంచి షిమోగా పోతారు. షిమోగా నుంచి సాగర పోతారు. షిమోగా నుంచి సాగర వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి సిరసి నుంచి కుమ్మట నుంచి గోకర్ణం బస్సులు ఉన్నాయి. బస్సులు బాగున్నాయి. అక్కడ మహాబలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ నేను దీన్ని ఏమంటే భూమి మీద ఉండే ఏకైక ఆత్మలింగం, శివుని యొక్క ఆత్మలింగం గోకర్ణంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ అక్కడ మనం శివుణ్ణి తాకచ్చు. అంటే అక్కడ లోపల చేయి పెట్టి ఇట్లా ఇది చేస్తారు, ఇసుకుంటుంది లోపల కొద్దిగా. చాలా బాగుంటుంది ఆ ప్లేసు గోకర్ణం, మర్చిపోవద్దండి. చాలా మంచి ప్లేసు. అక్కడ భయంకరమైన అడవులండి, హైట్గా ఉంటాయి చెట్లన్నీ. చాలా మంచి ప్లేసు. అక్కడ ఇల్లులు కూడా చాలా పాతకాలం ఇల్లు. చాలా మంచి ప్లేసు, చాలా బాగుంటుంది గోకర్ణం. మీరు పోయి చూడండి. ఒకసారి మన ఏం పేరు మన చాగంట కోటేశ్వరరావు కూడా చెప్పినాడు గోకర్ణం గురించి, చాలా మంచి ప్లేస్ అని చెప్పినాడు. మీరు కూడా ఒకసారి పోయి చూడండి. కొంచెం దూరమే.